పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు చదివిన వాక్య భాగాలలో పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అని. ఎక్కడుంది పరలోకం? పరలోకం పరలోకంలోనే ఉంది, పైన ఉంది అని చాలామంది అనుకుంటారు. అది వాస్తవమే. ఆ పరలోకపు నమూనా ఎక్కడుందంటే మన మధ్యలో ఉంది. మనమే ఆ పరలోకపు నమూనా. మనం నిలిచిన ఈ స్థలమే ఆ పరలోక నమూనానికి నిదర్శనం. ఆ పరలోక నమూనాగా ఉన్న ఈ స్థలములో ఉన్న మనమే పరలోక నివాసులు, పరలోక నివాసులము. మనము ఉత్సహిస్తున్నాం, కానీ భూమి శ్రమ పడుతుంది, సముద్రము శ్రమ పడుతుంది. మీరు ఈ మధ్య వార్తల్లో చూస్తుంటే సముద్రములో యుద్ధం. గ్యాస్ కొంచెం టైట్ అవటానికి కారణం ఏమిటంటే ఇజ్రాయేలు, ఇరాకు, అమెరికా ఇలా దేశాల మధ్యలో రష్యా, ఉక్రెయిన్ ఈ విధంగా ఎంతో కాలంగా మన యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. మన ప్రభు చెప్పున్నారు, మీరు వింటారు, నా రాకడకు గుర్తులు ఇవే అని ప్రభు చెప్పున్నారు. అంత్య దినాలు అని ప్రభు చెప్పున్నారు. ఈ మధ్య కాలంలో ఇరాక్కి, ఇజ్రాయిల్కి, అమెరికాకి జరుగుతున్న యుద్ధంలో ఈ రవాణా అనేది, జల రవాణా అనేది, సముద్రంలో నుండి వచ్చే ఆ ప్రయాణానికి ఆటంకాలు కలిగి సముద్రంలో ఆ ఓడలను శత్రు దేశాలు అటాక్ చేయటం వల్ల గ్యాస్ అనేది ఇబ్బంది అయింది. సముద్రంలో ఎటు చూసినా యుద్ధ వాతావరణం అలుముకుంది. ప్రభు ముందుగానే చెప్పి ఉన్నారు. అపోస్తులైనటువంటి యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథంలో రాయించున్నారు, సముద్రమా నీకు శ్రమ, భూమి నీకు శ్రమ. ఎందుకో తెలుసా? సాతాను తనకు సమయము కొంచెమే అని బహుక్రోధం గలవాడై వాడు దిగి వచ్చి ఉన్నాడు. ఏం చేశాడండి? దిగి వచ్చి ఉన్నాడు. సాతానుగాడికి సమయము కొంచెమేనని బహుక్రోధంగా దిగి వచ్చేసాడు. సముద్రంలో, భూమి మీద పడ్డాడు, సముద్రంలో పడ్డాడు. కాబట్టి సముద్రము శ్రమ పడుతుంది, భూమి శ్రమ పడుతుంది. భూమి మూలుగుతుందని దైవజనులైన పౌలు గారు అంటారు.
భూమి ఎందుకు మూలుగుతుంది? సముద్రం ఎలా శ్రమ పడుతుంది అని చెప్తే అని అడిగితే, ఇవి వినికిడి కలిగి ఉన్నాయి. సముద్రానికి వినికిడి ఉంది, భూమికి వినికిడి ఉంది. ప్రతి జీవికి, భూమి మీద ఉన్న ప్రతి జీవికి, సృష్టించబడిన ప్రతి సృష్టికి వినికిడి ఉంది. ఎందుకంటే ఇవి మొట్టమొదట దేవుని మాటని విని ఉన్నాయి. దేవుని మాట వలన ఇవన్నీ కలిగి ఉన్నాయి. భూమి కలుగునుగాక అనగానే భూమి కలిగింది. ఆకాశం కలుగునుగాక అంటే ఆకాశం కలిగింది. భూమి జలములు వేరుపరచబడునుగాక అంటే ఈ రెండు వేటికయ్యే వేరుపడ్డాయి. కానీ మన వాళ్ళు ఉంటారు, కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు, దేవుని వాక్య ప్రకారంగా వేరుపాటు జీవితం కలిగి ఉండరు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అని అంటే రక్షణ అయితే పొందుతారు, కానీ మూర్ఖులకు ఈ తరం వారికి వేరు కారు. కానీ భూమి, నీరు అలా ఉండలేదు. ఈ రెండు దేవుని మాటకు విధేయత చూపి వేరై ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. సరిహద్దులు దాటటంలా ఇక్కడి వరకే నీవు ప్రవహించు అని సముద్రానికి ఆజ్ఞాపించి దానికి అడ్డుగా ఇసుకను కట్టగా వేస్తే, నాకెందుకు కట్టేస్తున్నావు, చెప్పావు కదా, మేరను కదా అని మితిమీరిన అధిక ప్రసంగం చేయలా. సముద్రం అధిక ప్రసంగం చేయకోకుండా వేసిన ఇసుకను దాటకుండగా అక్కడ వరకు వెత్తున ఎగసపడుతూ వస్తుంది. అక్కడికి వచ్చినప్పటికీ అణిగిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరలోకము నుండి ఒక స్వరం వినపడింది దైవజనులకి. విన్నారు. ఏమని విన్నారు? 11వ వచనంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను, ఇప్పుడు అధికారమును ఆయన క్రీస్తు దాయెను. ఆమేన్. ఒక గొప్ప స్వరం విన్నారు, పరలోకము నుండి చెప్పగా విన్నారు. ఏమిటి ఆ స్వరం అని అంటే, రాత్రి పగళ్ళు ఎప్పుడండి? రాత్రి పగలు దేవుని ఎదుటికి వెళ్తాడు వీడు, పని లేకుండా, పని పాట లేనోడు. ఈ పని పాట లేనోడు రాత్రి పగలు దేవుని ఎదుటికి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసండి? దేవుని బిడలపైన సహోదరులపైన నేరం మోపుతారు. ఏం మోపుతాడు? నేరం మోపే స్వభావం సాతానుగాడిది. ఏ స్వభావం అండి? ఈ స్వభావం కొంతమందిలో కనపడుతుంది. అయ్యగారు ఇలా అన్నాడు, అలా అన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళ ఇంట్లో పని చేయలేదని అన్నాడా? ఎందుకన్నాడండి? మీకు అర్థం కావట్లా? ఎందుకన్నాడు? ఫోన్ పట్టుకుని వచ్చి, ఫోన్తో పని ఏంటి ఇక్కడ?
పని ఉంటే తెచ్చుకోండి. ఫోన్తో పని ఉందండి? ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి, లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాట్లాడతలేదు కదా, మరి మాట్లాడటలేదేంటి? దేవుడిచ్చిన ప్రత్యక్షత. నేరం మోపేవాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధికి. ఎప్పుడు వెళ్తున్నాడు? రాత్రి పగళ్ళు దేవుని సన్నిధికి వెళ్తాడు, దేవుని సముఖానికి వెళ్తాడు. సహోదరుల పైన నేరం మోపుతాడు. ఎవరి మీద అండి? సహోదరుల పైన నేరం మోపుతాడు. ఈ మాట అంటున్నది ఎవరో తెలుసా అండి? దైవజనులైన పౌలు గారు, యోహాను గారు. దైవజనులు విశ్వాసుల్ని ఓ సహోదర భావం కలిగి భావించుకుంటూ చెప్తున్నారు. నేరం మోపుతాడు. రాత్రి పగళ్ళు దేవుని ఎదుటికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? దేవుని గణపరచటానికి కాదు, దేవుని ఆరాధించటానికి కాదు, దేవుని మాటలు వినటానికి కాదు, దేవుని మాటల ప్రకారం నడవటానికి కాదు. అక్కడ ప్రసంగించే ప్రసంగికుల మీద, అక్కడికి వచ్చినటువంటి విశ్వాసుల యొక్క ఆరాధన మీద, ప్రార్థన మీద నేరం మోపటానికి వీడు వెళ్తాడు. అందుకని వీడిని ఇక్కడ ఉంచితే నాకు మనశ్శాంతి లేకుండా చేసేటట్టున్నాడు, నన్ను గణపరిచే నా బిడల పైన దృష్టి నిలపకుండా చేసేటట్టున్నాడు అని దేవుడు ఏం చేశాడంటే, ప్రెసలో పో సైతానా అన్నాడు. అంతే, అమాంతన కిందకి పడ్డాడు, భూమి మీద పడ్డాడు, సముద్రం మీద పడ్డాడు. ఇంకేమైనా ఉందండి? ఇంకేమైనా ఉందా? ఈ రెండు తప్ప ఏమైనా ఉన్నాయా? ఈ రెండింటికి ప్రపంచం అంతా కొట్టుకు చచ్చిపోతుంది. ఈ రెండింటికి మనిషికి ఉన్నది కూడా రెండే, జీవమరణాలు. ఈ రెండింటి తర్వాత ఆమె నిత్య జీవం. దాని కొరకు ఏమాత్రము ప్రయాసపడ్డం, ఈ రెండింటిని స్వాధీనపరచుకోవటానికి, ఈ రెండింటిని ఆధీనపరచుకోవటానికి, ఈ రెండింటిని ఆక్రమించుకోవటానికి బహుక్రోధం కలిగి, ఏంటండి? బహుక్రోధం కలిగి అణుబాంబులు తయారు చేసుకున్నారు. అణుబాంబులు. ఏ బాంబులు అండి? కారణం వాడు పడ్డాడు, వాడు పడి వాడు పుట్టించాడు, వాడు ప్రేరేపించాడు. ఈ ప్రేరేపణ, ఈ ఆలోచన ఇప్పుడు భూమి సముద్రము ఏమవుతుంది? శ్రమ పడుతుంది. ఆమె సముద్రం శ్రమ పడుతుంది, భూమి శ్రమ పడుతుంది. ఈ భూమి సముద్రము కూడా నిరీక్షణతో ఎదురు చూస్తున్న, ఎప్పుడు మరలా మాకు విముక్తి కలుగుతుంది అని. దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నాయి. ఇవి దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నాయి. ఈ విధంగా ఈ కనిపెడుతూ మనకి ఈ ఆలోచన కలిగిస్తున్నాయి. మాకెందుకు శ్రమ వచ్చిందో తెలుసా? వాడు పడ్డాడు, వాడు దిగొచ్చాడు. పరలోకమా నువ్వు వచ్చేయించు, పరలోక నివాసులారా మీరేం చేయాలి?
పరలోకం అంటే మనమున్న ఈ స్థలమే పరలోకం. పరలోకం నమోనమాట. ఈ స్థలంలో ఉన్న మనమే పరలోక నివాసులు. ఆమేన్. పరలోక నివాసులు మనం. ఎవరు మనం చెప్పాలి. పరలోక నివాసులు ఎలా ఉంటారట? మరి ఏంటి మాట సమాధానం చెప్పలేదు ఇప్పుడు దాకా మీరు ఎవరో మీకు తెలియలేదా? గ్రహింపు లేదా? ఉత్సాహం లేని వాళ్ళగా. ఆమేన్. ఎలా ఉంటారు? ఉత్సాహంగా ఉంటారు. ఆమేన్. ఉత్సహించు పెదవులు కలిగి ఉంటారు. ఏ పెదాలు? ఉత్సహించు పెదవులతో. దైవజనులు రాసిన పాట. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును నీ ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను, నీ బలమును ప్రభావమును చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. దేవా నా దేవుడవు నీవు, ఏకువనే నిన్ను వెదకెదను. ఉత్సాహించు పెదవులతో నా నోరు చేసెను గానం, ఉత్సాహించు పెదవులతో నా నోరు చేసెను గానం. శరణన్నది నా ప్రాణం, శరణన్నది నా ప్రాణం. దేవా దేవుడవు నీవే, నీ బలమును ప్రభావము చూడా, నేనెంతో ఆశతో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి? ఉత్సహించే మనం ఎవరమో తెలుసా? మనం ఎవరమో మనం ఎరుగుంటే అదే గొప్ప రక్షణ కలిగి ఉంటాం. ఆమేన్. గొప్ప రక్షణను కలిగి ఉండటం. ఆ రక్షణను కలిగి ఉండటం అంటే పాత్రను చేతపట్టుకుని ప్రార్థించటం. ప్రార్థించటం అంటే స్తుతించటం. ఏంటంటే అండి? ఒట్టి ప్రార్థన కాక, ఒట్టొట్టు ప్రార్థన కాక, కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన. అందుకనే కీర్తనల గ్రంథంలో 149వ కీర్తనలో 6వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వారి నోట దేవుని చేయు ఉత్సాహ స్తోత్రములు ఉన్నది. ఉన్నవా కాలవా?
ఏరా ఏం చేస్తున్నావు? వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. ఏమున్నాయండి చెప్పాలి. ఉత్సాహ స్తోత్రములు ఉన్నాయి. ఉత్సాహంగా దేవుని సన్నిధికి వస్తారు. ఇలా వచ్చేది ఎవరో తెలుసా? పరలోకంలో నివసించేవారు. అనగా పరలోకములు అంటే దేవుని మందిరంలో, జీవము గల దేవుని సంఘములలో. యాకోబు అంటాడు, పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని ఇదే. కొంతమంది సూర్యమంటూ వస్తారు, ఉత్సాహంగా. పరలోక నివాసులు 122వ కీర్తన మొదటి వచనంలో మనం గమనిస్తే 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దేవుని మందిరానికి మన ఎందుకు సంతోషంగా వస్తాం తెలుసా? దేవుని మందిరం అనేది పరలోకపు గవిని. ఈ పరలోకపు గవినిలో మనం నివసిస్తున్నాం. చిరకాలం నివసించాలని. ఎప్పుడంటే చిరకాలం నివసించాలని. నీ మందిరము నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఎందుకని? దేవుని మందిరంలో నివసించే మన నోట స్తుతి ఎందుకు ఉంది? ఉత్సాహ స్తోత్రం ఎందుకు ఉంది? మన నోటిని ఆయన నింపున్నాడు. స్తోత్రమును సిద్ధింపజేశాడు. మీ నోట స్తోత్రమును గాక. మన నోట, మన పిల్లల నోట ఏంటంటే ఉందా మరి? ఊరికే ఇశ్రాయేలు కేకలేసినట్టు చేస్తే కాదు. ఇశ్రాయేలు సైనికులు గొల్యాతు శబ్దం చేస్తుంటే కేకలేస్తారట, జయము 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 అని. ఇట్లా జయము జయము అన్నారంట. అంతమే కానీ వాడిని ఎదిరించింది లేదు, వాడి మీద వెళ్ళింది లేదు, వాడు ఓడించింది లేదు, వాడిని తమ పాదములతో శిత తొక్కింది లేదు. కానీ దావీదు ఏం చేశాడు? శితకతో తొక్కాడు, సంహరించాడు. కారణం అంటాడు, దేవా నా దేవుడు నీవే. వేకునే ఏమేదుతాను తెలుసా? నిన్నే వేదుతాను. మార్కెట్ని ఎందుకు? మార్కెట్లో ఎదుర్కొని ఇంకేదేదో ఎదుర్కోను. వేకునే నిన్ను వెదుగుతాడు. నీ బలమును, నీ ప్రభావం చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. నీ మందిరానికి వెళ్ళాలని చెప్తుంటే నేను సంతోషంగా వస్తున్నాను. ఎలా వస్తున్నాను? సంతోషంగా వస్తున్నాను. సంతోషంగా రావడం అంటే ఏంటండి? ప్రెస్లో అందుకే 8 కాదు 9 అని చెప్పండి నేను. ఆమేన్. నీవు పరలోక నివాసివి అయితే నీ నోట ఉత్సాహ స్తోత్రములు ఉంటాయి. దేవుని మందిరానికి వెళ్ళాలనే ఒక ఉత్సాహం, సంతోషం నీలో కలుగుతూ ఉత్సాహంగా దేవుని మందిరానికి వస్తావు. నీవు ఇక్కడ నివసిస్తున్న వ్యక్తివైతే నీ పేరు పరలోకమందు యెరూషలేములో దాఖలు చేయబడితే నీ పౌరాకు పరలోకమందు ఉంటే, ఆమేన్, మన పౌరాకు పరలోకములో ఉంది. ఎక్కడ ఉందండి అనే దానికి జీవవృక్ష ఫలాలకు హక్కుదారుడివి, దేవుని రాజ్యానికి హక్కుదారుడివి.
అనే దానికి రుజువు ఏంటంటే నీ శరీరం, నీ ప్రాణం, నీ హృదయం కేకలేస్తుంది. నడు మందిరాన్ని, నడు మందిరాన్ని, నడు మందిరాన్ని, నడు మందిరాన్ని, నడు వేకునిలే అని చెప్పి నువ్వు కేకలేసుకుంటూ వస్తావు, వరకలేసుకుంటూ వస్తావు, ఉత్సాహంగా వస్తావు. ఉత్సాహంగా వస్తావు. ఎందుకు తెలుసా? నీవు పరలోకపు నివాసానికి నిర్ణయించబడిన వ్యక్తివి, పిలువబడిన వ్యక్తివి. దేనికండి? పరలోకానికి పిలువబడిన వ్యక్తివి. అందుకనే బైబిల్లో రాయబడి ఉంది. ఏమని తెలుసండి? రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని, కొంచెం గట్టిగా చదవాలి, వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. ఆమేన్. పిలిచిన మనల్ని, నిర్ణయించుకున్న మనల్ని పిలిచాడు. పిలుచుకున్న మనల్ని నీతిమంతులుగా మార్చుకున్నాడు. నీతిమంతులుగా మార్చుకున్న మనల్ని మహిమపరచుకున్నాడు. మహిమపరచడం అంటే ఏంటో తెలుసా? ఆయనతో కూర్చుండబెట్టుకున్నాడు. మనం కూర్చున్నది ఎక్కడో తెలుసా? పరలోకమందు. ఎక్కడండి? పరలోకంలో ఎవరు ఉన్నారు? పరలోకంలో ఎవరు ఉన్నారు? మన ప్రభువు ఉన్నాడు. మన ప్రభువుతో మనం కూర్చున్నాం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆమేన్. మనం కూర్చున్నది ఎక్కడండి? ఆయనతో కూడా. ఆయనతో కూడా. ఎవరితోటి చెప్పాలి? మీ ఆయనతో కాదు, ఆయన అంటే మన ప్రభువుతో కూడా. ఒకవేళ మీ ఆయనతో కూడా ఇక్కడ కూర్చుని ఉండొచ్చు, మంచిది. అలా కూర్చుని ఉంటే వాళ్ళ గురించి అంటున్న మాట ఏంటి తెలుసా? పరలోక కుటుంబం. పరలోక కుటుంబంగా నువ్వు పిలవబడుతున్నట్టు భూమి మీద ఎలాగా కుటుంబంగా పిలవబడుతున్నావు. అది దేవుని నిర్ణయం. దేవుని మరి ఇక్కడ కూడా అలాగే పిలవబడాలనేది దేవుని నిర్ణయం. కానీ కొంతమంది విషయంలో ఇది పట్టదు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 14వ వచనం. 3:14. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూసారా? నేను మోకాళ్ళు, ఆ తండ్రి ఎదుట మోకాళ్ళున్నాను. పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబం అని పిలువబడుతుంది. ప్రపంచమంతటా ఇదే పిలుపు. ఏ పిలుపు అండి? కుటుంబము, కుటుంబము, కుటుంబము. దేశవాసులు ఎన్నో ఉండవచ్చు, ప్రపంచ భాషలు ఎన్నో ఉండవచ్చు, భాషలు వేరైనా ప్రజా జీవన విధానం వేరైనా జీవనం మాత్రం ఒకటే.
భాషలు వేరైనా, జీవన విధానం వేరైనా, జీవనం మాత్రం ఒకటే. కుటుంబం అనే జీవనం. ఏ జీవనం అండి? కుటుంబం అనే జీవనం. దీని అంతటికి కారణం ఆయన నిర్ణయించాడు. కుటుంబంగా పిలవబడాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగచేసి ఆదాములో నుంచి పక్కటం తీసి, ఆమేన్, అందుకనే నారి అనబడింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచంలో ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళను ప్రార్థన చేసే కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల గురించి పరలోకమందు, ఆమేన్, మనం ఎక్కడ కూర్చున్నాం? పరలోకమందు ఆయన కూర్చొని పెట్టుకున్నాడు. ఆయనతో పాటు మనం కూర్చొని పెట్టుకున్నాడు. ఎవరితో పాటు? పాపం కొంతమందికి సంగతి తెలియక, గ్రహింపు లేక, దేవుని మందిరం అంటే ఏంటో తెలియక, దేవుని మందిరంలోకి రావటానికి కానీ, దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కానీ, ఎవరిని ఎక్కడికి వచ్చారో వాళ్ళకి తెలియక మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు, మందిరంలో ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు. ఆయనతో మనం కూర్చున్నామే, ఆయనతో మనం కూర్చోబెట్టుకున్నాడే, మన ఆయనతో పాటు లేచిన వాళ్ళకైతే, ఆమేన్, ఆయన లేచాడా లేదా? ఈ నెలలో లేచిన పండుగ చేసుకున్నామా లేదా? చేసుకున్నారా పండుగ? లేచాడా? మృతుల్లో నుండి లేచిన ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారా? చేసుకుంటుంటే లేచిన ఆయన నిన్ను లేపని సంగతి జ్ఞాపకానికి వస్తుంది. నిన్ను లేపని సంగతి జ్ఞాపకానికి వస్తే నువ్వు కూర్చున్న స్థలం ఏమిటో, నువ్వెక్కడ కూర్చున్నామో, నీ జీవం ఎవరి వద్ద దాచబడిందో అది గ్రహింపు అవుతుంది. మనల్ని లేపి పరలోకమందు ఆయనతో పాటు ఏం చేశాడండి? కూర్చోబెట్టున్నాడు. మన పక్కన మన ప్రభువు ఉన్నాడు, మన మధ్యలో మన ప్రభువు ఉన్నాడు, మన ఎదుట మన ప్రభువు ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నది ఆయనే. మగ్దలేని మరియతో మాట్లాడినట్టుగా. ఆమేన్. ఇది చాలా మందికి గ్రహింపు. ఆయన మాట అగ్ని వంటిది, బండలను పగలగొట్టి శుద్ధి వంటిది. జీవవాక్యము రెండంచెలుగా ఖడ్గం లాంటిది. మూలములను కీళ్ళను భాగించినంత మట్టుకు దూరి వెళ్ళి హృదయ ఆలోచనలు వెలుపలి తీసుకొచ్చేది. బలముగా కలిగింది, సజీవమైంది ఆయన వాక్యం. ఆయన మనల్ని ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. మనం కూర్చున్న స్థలంలో పరలోకానికి సూచన ఏంటంటే, మరి ఎట్లా ఉన్నావు ఈ స్థలాలలో? ఎలా ప్రవర్తిస్తున్నావు? ఎలా తలంచుతున్నావు? ఎలా నడుచుకుంటున్నావు ఈ స్థలాలలో? ఎలా వింటున్నావు? ఎలా భక్తి చేస్తున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఈ స్థలము చేయబడు ప్రతి ప్రార్థన ఆయన వింటాడు. ఈ స్థలంలో నివసించే వారి యొక్క మొర ఆయన వింటాడు. వారు కరుణిస్తారు. వాళ్ళ మాట వినగానే ఉత్తరం ఇస్తాడు. మరి మాట్లాడుతున్నది ఎక్కడికి వచ్చి దేవుడితో మాట్లాడుతున్నా బాబా. కరుణించే
ఆయన ఉన్న ఈ స్థలంలో నీవు నివసింపబోతున్నావా, నివసిస్తున్నావా? కొరతే కోరవచ్చు, నివసిస్తున్నావా? భక్తుడు అంటాడు, చిరకాలు యెహోవా మందిరంలో నేను నివసింపబోచున్నాను. నా బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాల వెంట. ఎక్కడ నివసిస్తున్నావు? నివసించడం అంటే ఎక్కువగా ఎక్కడైతే నువ్వు సమయాన్ని ఇచ్చేస్తావో దాన్నే నివసించడం అంటారు. నువ్వు నివసించటం అంటే నువ్వు ఎక్కడైతే ఎక్కువ సమయం గడుపుతావు ఆ స్థలాన్ని నువ్వు నివాసంగా చెప్తావు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రెషర్లో. ఓకే, నీ నివాసం అని చెప్తావు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ కూర్చున్నాం? అందుకే మనకి ఎంత ఉత్సాహం. ఆమేన్. పరలోక నివాసులు అంటే ఎవరో తెలుసా? ఉత్సాహంగా ఉండేవాళ్ళు, సంతోషంగా ఉండేవాళ్ళు, శ్రమలలో కూడా సంతోషించేవాళ్ళు. ఎప్పుడంటే శ్రమలలో కూడా, ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యందు ఆనందించేవాళ్ళు. మనల్ని లేపి ఎఫెసీ పత్రిక చదవరది 2వ అధ్యాయం 7వ వచనం చదువు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఆయనతో కూడా లేపి. ఆమేన్. ఎలా లేపాడు? నీటి బాప్తిసం ద్వారా, అగ్ని బాప్తిసం ద్వారా. బాప్తిసం అంటే ఏంటో తెలుసా? పాతి పెట్టడం. పాపము విషయమై చచ్చిన వారు మృతులు. ఎవడండి? ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా. నీటి బాప్తిసం, అగ్ని బాప్తిసం. పాతవి గతించటం, పాతవి నూతన స్వభావం, నూతన సృష్టి కలిగి. ఆమేన్. అసూయ లేకుండా, ద్వేషం లేకుండా, పాతవి గతించాలి, సమస్తం కొత్తవ్వాలి. సమస్తం ఏమవ్వాలి? సమస్తం. నీ బుద్ధి, నీ ప్రవర్తన, నీ నోటి మాటలు, చివరికి నీ అలవాట్లతో పాటు నీ తిండి అలవాట్లు కూడా. ఆమేన్. నీ భోజనపు అలవాట్లు కూడా, భాష, భోజనం, అలాగే ప్రవర్తన, నడక, నోటి మాటలు సమస్తం కొత్తవై, అవి పాత పెట్టబడి ఆయనతో పాటు ఈ 2 విధాలుగా, నీటి మూలముగా, ఆత్మ మూలముగా. నీటి బాప్తిసం, అగ్ని బాప్తిసం. ఈ రెండింటి ద్వారా ఈ రెండింటి ద్వారా పాత వాటిని పాత పెట్టేసి, పాతవే ఆయనతో పాటు మనం లేచి. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల
జీవించాడు. అది ఆత్మ చేత ఏం చేసేవాడి? ఆత్మ లేదనుకోండి శరీర క్రియలు కనబడతాడు. ఆత్మ లేదు, బాప్తిసం ఉంది, నీటి బాప్తిసం ఉంది, నీటముగా బాప్తిసం తీసుకున్నావు, బలారాధన చేసుకుంటున్నావు, కానీ శరీర క్రియలేమో సావో. బలారాధన తీసుకున్నా సావో, బాప్తిసం తీసుకున్నా సావో, సాక్ష్యం ఇచ్చినా సావో. సాక్ష్యం చెప్పవచ్చు, ఇంకా దశం భాగం ఇచ్చినా ఇవ్వచ్చు, కానీ అది సావో. నువ్వు దశం భాగం ఇచ్చినా సావో, నీవు బలారాధన తీసుకున్నా సావో, నువ్వు సాక్ష్యం చెప్పినా సావో. ఎప్పుడు ఈ శరీర క్రియలు వస్తాయి అని అంటే ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు, ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు. ఇంకా చెప్పాలి, ఆత్మ చేత నువ్వు నింపబడినప్పుడు, ఆత్మ చేత చెప్పాలి. అది నడిపించబడాలి. నింపబడ్డానంటే కూడా కాదు. అప్పుడు శరీర క్రియలు అవుతాయి. నువ్వు నడవకుండా ఆత్మ నింపుదల కలిగింది నాకు, నేను ఇంట్లోనే ఉంటాను, ఉపవాసం ఉండలేను. ఉపవాసం ఉండలేననేది ఏదండి? తిండి కావాల్సిన దేనికి? బాహ్య ఆహారం కావాల్సిన దేనికి? దైవజనుడు పౌలు అంటాడు, బాహ్య శరీరం కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినమో నూతన పరచబడుతున్నాడు. మేము ఆధారపడం. కొంచెం ఏమైనా బాహ్య శరీరం బలహీన పడితే చాలు భోజనం చేసేస్తారు. ఉపవాసం ఉండరు. శనివారం రాత్రి కూడా ఉపవాసం ఉండరు. ఉపవాసం ఉండరు, రారు. దేవుని మందిరం అంటే ఉపవాసం కూడా, ఉపవాసం రారు కూడా. ఇంటానే ఉంటారు. 84 సంవత్సరాలు విధవరాలు మందిరాన్ని వెళ్ళలేదు. రేయి భాగాలు ఉపవాసం, రేయి భాగాలు ఉపవాసం నుండి దేవుని మందిరం నుండి సేవ చేస్తారు. మీరు ఆదివారం చేసే సేవ ఎక్కువ, దేవునికి చేసేది. ఆమె ఉపవాస ప్రార్థన అనేది మాకు లేదు, మాకు చెప్పలేదు, మాకు చెప్పలేదు. అమ్మా సిస్టర్, సహోదరి అని మాకు చెప్పాల, బ్రదర్ అని మాకు చెప్పాల. ప్రశ్నలో రేయి భాగాలు శరీర క్రియ, తినము, తాగుము, సుఖించు. ఏమంటాడండి? ఆమె వీటిని చంపాలంటే ఏం కావాలి? బలం కావాలి, శక్తి కావాలి. అది దేని ద్వారా కలుగుతుంది? ఆత్మ చేత మాత్రమే కలుగుతుంది. ఆత్మ చేత శరీర క్రియలు చంపిన యెడల మనం జీవిస్తాం, నిత్యము జీవిస్తాం, నిత్య నివాసైన యేసుతో నివసిస్తాం, ఆయనతో కూర్చుంటాం, పరలోకంలో నివసిస్తాం, పరలోక నివాసులుగా ఉంటాం, ఉత్సహిస్తాం, ఉత్సాహ స్తోత్రాలు చెల్లిస్తాం. ఏ స్తోత్రాలు? కొంతమందికి 10 సార్లు వస్తుంది. చూడండి, స్టార్టింగ్ నుంచి ఆమె ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయి, నోట్లు ఉన్నాయి, వరకు వస్తే నోట్లో ఉన్నాయి, నోట్లో. అయ్యా రోడ్లో నోట్లో ఊరికే వస్తాయి. రోడ్లో కొంచెం కష్టం. రోడ్లో మనం ఎవరో తెలిసి లేపబడిన వాళ్ళు,
ఆయనతో పాటు లేపబడిన వాళ్ళు. పాత వ్యక్తి ఏం చేశాడు? పాతి పెట్టబడ్డాడు. ఎవరెవరండి? ఇప్పుడు నీలో నీవు, నాలో నేను, మనలో మనం. యేసును చూసుకోవాలి. లోకానికి యేసయ్యను చూపించాలి. లోకానికి యేసయ్యను చూపించాలి. మన ఎవరు? పరలోక నివాసులు. మన ప్రభు ఏం చేశాడు? ఆయనతో పాటు కూర్చుండబెట్టుకున్నాడు. మన ఉన్నది ఎక్కడ? పరలోకమందు ఆయనతో పాటు మనం కూర్చోబెట్టుకున్నాడు. ప్రేసలో మనం ఎక్కడ ఉన్నాం? పరలోకం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు నేను చదువుతున్నానండి. నేను చదువుతాను. ఎంత అన్నాను? 6 కరెక్టేనా? ఓకే. పరలోకమందున్న మీ తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టును భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా. అది ఎక్కడ? భూమి మీద. పరలోకమందు నెరవేరుతున్నట్టు భూమి మీద కూడా నెరవేరుతుంది. అది ఎక్కడ? ఎక్కడండి? పరలోకంలో నెరవేరు. పరలోకంలో ఎలాగో తెలుసండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు లేచి నిలబడండి. ఎంతసేపు అయిందని వచ్చి మీరు నిలబడండి. ఈ వాక్యం మళ్ళా చదువుతున్నాను, గమనించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చేసింది. ఆయన నామం పరిశుద్ధపరచబడింది. ఆయన నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టును భూమి యందును నెరవేరుగాక. ఆమేన్. పరలోకంలో నెరవేరుతున్నట్లే భూమి మీద కూడా నెరవేరుతుంది. అంటే పరలోకపు నమూనా ఇక్కడ పరలోకపు నమూనా ఇక్కడ జరుగుతుంది. పరలోకపు నమూనా ఇక్కడ జరగడం మనం గమనిస్తుంది. పరలోకంలో ఏంటి? దేవుడు దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తారు. ఉచ్చాగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమునే. హల్లెలూయా. 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 యెహోవా షాలోమ్. హల్లెలూయా. యెహోవా రాఫా. హల్లెలూయా.
గణపరచెదము మనం యేసయ్య నామముని. హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా వీరే, హల్లెలూయా యెహోవా సమ్మా, హల్లెలూయా యెహోవా షాలే, హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షాలే, హల్లెలూయా